ఆహా ముచ్చటగా 3, సర్లే ఈసారికి 2 అని అనుకుంటే ఇప్పుడు మొత్తానికి మోసం వచ్చి ఒకటే వస్తుంది. అదేంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఓన్లీ ఈ సమ్మర్కి అందరూ ఎదురు చూసింది ఆహా ముచ్చటగా 3 పవన్ కళ్యాణ్ గారు, అటు రామ్ చరణ్, ఇటేమో నాని, మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, సమ్మర్ అంతా వీళ్ళతో గడిపేయచ్చు అని అనుకుంటున్నారా? కాదు, ఇదైతే కన్ఫామ్గా తప్పు. ఎందుకంటే ఫస్ట్ ప్యారడైజ్ వస్తుందన్నారు, తర్వాత పెద్ద డేట్ అనౌన్స్ చేశారు. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ మహాశివరాత్రి అన్నారు. దాని తర్వాత మళ్ళీ సమ్మర్కి ఎక్కడైతే పెద్ద ప్యారడైజ్ రిలీజ్ డేట్స్ March 27th ఏదైతే ఉందో అదే డేట్కి మేము వస్తున్నాం అంటూ పవన్ కళ్యాణ్ గారి మూవీ నుంచి అనౌన్స్మెంట్, అన్అఫీషియల్ న్యూస్, ఇన్సైడ్ టాక్ అనేది ఏదైతే మనకు వినిపించిందో దాని దగ్గర నుంచి అందరికీ కన్ఫ్యూజన్స్ అనమాట. ఏంటి 3 సినిమాలు 2 రోజుల గ్యాప్లో వచ్చేస్తాయా? మనం ఎలా చూస్తాం? థియేటర్స్ సరిపోతాయా? డిస్ట్రిబ్యూటర్స్ ఏం కావాలి, ఎగ్జిబిటర్స్ ఏం కావాలి? ఇదే క్వశ్చన్ మార్క్ అందరికీ. సో దాని తర్వాత ఇప్పుడు ఈ 2 వస్తాయా రావా, లేకపోతే అది ఒకటే వస్తుందా అనే క్వశ్చన్ మార్క్కి వచ్చేసాం. అంటే ఒక ఫ్లో నుంచి ఇంకో ఫ్లోకి దిగజారిపోవడం అంటారు దీన్ని. సో ఎందుకంటే మైత్రి మూవీ ప్రొడక్షన్స్ దగ్గర నుంచి 2 సినిమాలు వస్తున్నాయి. ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకోటి పెద్ది. దాని తర్వాత SLV సినిమాస్ నుంచి ఏమో మన ప్యారడైజ్ సినిమా వస్తుంది. సో 3 బిగ్ బడ్జెట్ సినిమాలే. కంపేర్ చేసుకుంటే పెద్ది, ప్యారడైజ్ అనేవి ఓవర్ 100 crores బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఓవర్ 100 crores బడ్జెట్ పెట్టడం జరిగింది. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఓజీ హైప్తో పోల్చుకుంటే ఇంకా తక్కువ అనే చెప్పచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా చేసిన 3 సినిమాలు, రీసెంట్గా చేసిన 2 సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 చేశారు. కాబట్టి ఈ 3 ద మోస్ట్ ఈజ్ ఓజీ. సో దాని తర్వాత వచ్చేసి హరిహర వీరమల్లు అనుకున్నారు, బట్ అది పోస్ట్పోన్ అవడం వల్ల డిజాస్టర్ అయిపోయింది సినిమా. సో అది ఎక్కడ కనిపించకుండా కనుమరుగైపోయింది ఆ సినిమా గురించి ఎవరైనా అడ్రస్ చేయాలన్నా ఇప్పుడు భయపడుతున్నారు జనాలు. ఎందుకులే మనకు అవసరమా? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే భయపడుతున్నారు, ఎందుకన్నా ఇలాంటి సినిమా తీసావు. అండ్ ఇప్పుడు ఆ సినిమాకి స్టోరీ నరేషన్ జరుగుతున్నాయంటే పార్ట్ 2 తీయబోతున్నారంట. అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే ఈ సినిమా ఒక పోలీస్ బ్యాక్డ్రాప్లో కనిపించబోతుంది. హరిశంకర్ గారి డైరెక్షన్, డిఎస్పి గారి మ్యూజిక్, బ్యాక్ టు గబ్బర్ సింగ్ వైబ్స్. సో గబ్బర్ సింగ్లా ఉంటుందా? ఒక సినిమాని ఇంకో సినిమాతో పోల్చడం అనవసరం. సో గబ్బర్ సింగ్ లాగా ఈ సినిమా ఉంటుంది అనుకోవడం మన పిచ్చితనం నిజం చెప్పాలంటే. ఎందుకంటే 2000 ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిపోయింది ఆ సినిమా వచ్చి. ఆ సినిమా మీద ఉన్న ఇంపాక్ట్ ఆ సినిమాకు ఉంటుంది. కానీ ఆ సినిమాని చూసి మళ్ళీ అదే కాంబో వస్తుంది కదా, మళ్ళీ మనం చూద్దాం అనుకుంటే అది మీ తప్పిదాం. ఎందుకంటే మళ్ళీ అలాంటి కథలు ఇప్పుడు ప్రజెంట్ అయితే రావట్లేదు. అందరూ ఇప్పుడు గబ్బర్ సింగ్ రిలీజ్ చేసినా అదో యావరేజ్, బిలో యావరేజ్, ఫ్లాప్గానే ఉండిపోతుంది. ఎందుకంటే అప్పటి కథలు వేరు, ఇప్పుడు కథలు వేరు. అప్పటి ఆలోచనలు వేరు, ఇప్పుడు ఆలోచనలు వేరు. జనాలు బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అలాంటి కథలు తీసుకొచ్చి ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్ 2 కలిపేసి ఈ 2 ఒకటే, సో ఈ 2కి ఈ సేమ్ హైప్ వస్తుంది అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అండ్ సమ్మర్కి రావడం మంచిదే, మంచి డేటే. కానీ 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల యొక్క నిర్లక్ష్యమో లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఏ పెద్ద సినిమా అనుకున్న డేట్కి ఏది రావట్లేదు. ఎప్పటికప్పుడు పోస్ట్పోన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్యారడైజ్ సినిమాకి కానీ పెద్ద సినిమాకి కానీ. ఇప్పుడు ప్యారడైజ్ అయితే June, Julyకి వెళ్ళిపోయింది. పెద్ద ఏమో May 1st కానీ లేకపోతే డైరెక్ట్ దసరా. ఏ పెద్ద సినిమా కూడా అనుకున్న డేట్కి రావట్లేదు. ఇది కంపల్సరీగా అంటే జనాల అటెన్షన్ని, జనాల దాన్ని ఏమంటారు, ఆశని, సినిమా చూడాలనే ఒక కుతూహలాన్ని మీరు చంపేస్తుంటే జనాలు ఇంకా థియేటర్కి ఏమొస్తారు, ఎలా వస్తారు? సమ్మర్కి 3 సినిమాలు 4 సినిమాలు అని చెప్పడంతో పాటు ఆ సినిమాల్లో ఇప్పుడు మనం చూసుకుంటే 1, 2 వస్తున్నాయి. అఖిల్ గారి లెనిన్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ కానీ. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఎందుకు వస్తుందంటే అది కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంకా రిలీజ్ చేసేయండి, ఇంత వెయిట్ చేయకండి. ఎందుకంటే ఓజీ అయిపోయింది, హరిహర వీరమల్లు అయిపోయింది. దీని తర్వాత ఈ ఒక్క సినిమానే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి చెప్పుకోదగ్గ సినిమా. ఎందుకంటే హరిహర వీరమల్లు దగ్గర ఉన్న ఏదైతే డిజాస్ట్రస్ డెఫిషియట్స్ ఏవైతే మనం చూసామో, ఓజీ నుంచి రికవరీ అవుతుంది అనుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 300 crores వచ్చాయి ఆ సినిమాకి. సో 300 వచ్చినా సరే కొన్ని డిస్ట్రిక్ట్స్లో, కొన్ని ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదు ఓజీ కూడా, హానెస్ట్లీ చెప్పాలంటే. సో డిస్ట్రిబ్యూటర్స్ వైజ్ సినిమా హిట్ అంటే ఆబ్వియస్లీ మౌత్ ఆఫ్ టాక్ సినిమా బ్లాక్ బస్టర్.
సినిమా బాగానే ఆడింది, 300 కోట్లు వచ్చాయి. బట్ ఏరియా టు ఏరియా ఏదైతే మనం డిఫరెన్షియేషన్ చూస్తామో దాంట్లోనే మనకి ఎప్పుడైనా బ్రేక్ ఈవెంట్స్ అనేవి జరగాలి, దాంట్లోనే డిస్ట్రిబ్యూటర్స్ ప్రాఫిట్ పొందాలి. పోనీ ప్రాఫిట్ దాకా వెళ్ళకండి, పెట్టిన డబ్బులు వాళ్ళకి వచ్చాయా లేదా అని చూసుకోవాలి. ప్రజెంట్ అందరి మైండ్ సెట్ అలాగే ఉంది. రీసెంట్గా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా మాట్లాడడం జరిగింది. రీసెంట్గా నానిగారి సినిమాలు ఏవైతే హిట్ 3 కానీ, సరిపోదా శనివారం కానీ, దసరా కానీ ఈ సినిమాలు వచ్చాయో ఆ సినిమాలు ఆల్మోస్ట్ 100 crores కొట్టాయి, 150 crores కొట్టాయి. కానీ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పే మాట ఏంటి, మాకు ఎన్ని కొట్టినా కొన్ని ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు, సినిమా ఇంకా ముందుకు వెళ్ళలేదు. సినిమా హిట్టే, మౌత్ ఆఫ్ టాక్ హిట్టే, కానీ ఏదైతే ఏరియా టు ఏరియా కంపారిజన్ చేస్తామో ఇప్పుడు పెట్టిన ప్రతి ఒక్కడు సినిమా మీద నమ్మి పెట్టిన ప్రతి ఒక్కరికి ఆ ప్రాఫిట్ అనేది కనిపించాలి. అది కనిపించినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు మాత్రం ఏం ఆలోచిస్తారు? సో ఇదే మెయిన్ క్వశ్చన్. సో దీన్ని ఆలోచించుకుంటూ ఇప్పుడు సమ్మర్కి 3 సినిమాలు వస్తే బల్క్ ఆఫ్ ద ఫామ్లో ఎవరు చూస్తారో ఎవరు చూడరో కూడా మనకి అట్రాక్షన్ అనేది లేదు. సో ఏ సినిమా చూడాలని ఆలోచిస్తూ టికెట్ ప్రైజెస్ అండ్ నెక్స్ట్ థింక్, టికెట్ ప్రైజెస్ పెరిగి 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 జనాల్లో ఉన్న మూవీ చూడాల్సిన ఆశనన్నిటి తగ్గించి పడేస్తుంది. సో సంక్రాంతికి 3 సినిమాల్లో మినిమం 2 to 3 days గ్యాప్ అనేది కరెక్ట్ కాదు. సో ఇందాక నేను ఏదైతే కరెక్ట్ అన్నాను ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇన్ని ఆలోచిస్తే, ఇన్ని ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడితే తప్ప ఏది కరెక్ట్ కాదు. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఇప్పుడు వస్తుంది, 27th ఏం చేస్తున్నారు. సో వీళ్ళు ఇదైతే 60% అయింది ప్యారడైజ్, పెద్ది కూడా ఆల్మోస్ట్ 60 days షూట్ ఉంది ఇంకా. సో వీళ్ళిద్దరికి ఈ 2 సినిమాలకి గ్యాప్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు సమ్మర్కి ఒక నోటబుల్ సినిమా ఏదైతే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాబోతుందో అది ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పొచ్చు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. సో దీన్ని కంపేర్ చేసుకుంటే Day 1 వస్తుంది. ఫుల్ రన్ పరిస్థితి ఏంటి? సినిమా బాగుంటేనే Day 1 ఫుల్ రన్ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్గా బాహుబలి టైమ్స్లో మనం చూసుకుంటే వాళ్ళ యొక్క సినిమాలు ఎందుకు బాగా అంటే రిపీట్ వాల్యూలో ఎందుకు చూసారు, టికెట్ ప్రైస్ 150, 100 ఇది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, 295, 313, 414 ఇవి రేట్లా లేకపోతే ఏంటి అనేది నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. అంటే జనాలు ఎలా చూస్తారు ఎంటర్టైన్మెంట్ అనేది? కొంతమంది అంటూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ అందరికీ 2000లో 3000లో మేము 3 hours ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, 3 hours ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. దాంతోపాటు ఫుడ్ కాస్ట్ ఏంటి, పాప్కార్న్ కాస్ట్ ఏంటి? సో ఈ ఫ్యాక్టర్స్ ఎవరు ఆలోచించట్లేదు. దానివల్ల టికెట్ రేషియోస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఎవ్రీవన్ ఆర్ ఎయిమింగ్ ఫర్ ద Day 1, Day 2, Day 3 ఫస్ట్ వీక్ ఫుల్ వీకెండ్. దాని తర్వాత సినిమా ఏమైపోతుందో తెలియదు కానీ 25 రోజుల్లో ఓటీటీకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మన మనశంకర వరప్రసాద్ సినిమా కూడా సూపర్ హిట్, 400 crores దాకా సినిమా వెళ్తుంది. బట్ చూసుకుంటే February 11th Zee5లో స్ట్రీమింగ్ ఆన్. చూసారు కదా. సో ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే ఈ సినిమా సమ్మర్కి పర్ఫెక్టే. ఎందుకంటే ఇది ఫెస్టివల్ రిలీజ్ కాదు. ఈ సినిమాకి ఫెస్టివల్ రిలీజ్ చేసేంత పొటెన్షియాలిటీ గురించి మనం మాట్లాడితే ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ఈజ్ కంప్లీట్లీ అన్సీజనల్ కంటెంట్. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ కానీ ఆయన చూపించే యొక్క ఏదైతే రివీలింగ్స్ ఎప్పటివరకు చేశారో అందులో కంప్లీట్గా యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉంది, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలాగా ఏముంది అనే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు కూడా ఏం రివీల్ చేయలేదు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి. సో 27th వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆ సినిమా అయినా వస్తే సమ్మర్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక నోటబుల్ ఫిలిం వచ్చినట్టు ఆనందపడవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే మళ్ళీ జూన్కో జూలైకో ఇంకా అన్సీజనల్ రిలీజ్లో మనం సినిమాలు చూసుకోవాల్సిందే. సో ఇదే మార్చ్లో రిలీజ్ అవుతుందో ధురంధర్ 2 కానీ, లేకపోతే టాక్సిక్ కానీ, లేకపోతే డెకాయిట్ అడవిశేష్ గారిది కానీ. సో ఈ సినిమాలు అయితే వస్తున్నాయి. సో ఆ సినిమాలు క్లాస్తో వస్తున్నాయి. ఆ సినిమా ఆబ్వియస్లీ పోస్ట్పోన్ చేయరు. అండ్ అడవిశేష్ గారి వాదన కూడా అదే, నేను ఆల్రెడీ విక్రమ్ లాంటి సినిమాతోనే మేజర్ దింపాను, నాకు దీంట్లో పెద్ద ప్రాబ్లం లేదు, కంటెంట్ ఏదైనా కంటెంట్ చూస్తే జనాలు సినిమాకి వస్తారు అనే ఆలోచన అయింది. అండ్ ఆయన రీజనబుల్గా టికెట్ ప్రైజెస్ అనేవి పెట్టుకుంటారు. అండ్ బ్యాంక్ రోల్డ్ బై అన్నపూర్ణ స్టూడియోస్. సో ఈ సినిమా విషయానికి వస్తే ఇప్పుడు ఈ పవర్ స్టార్ గారి సినిమా ఇప్పుడు టికెట్ రేట్ ఎంత పెడతారు, మళ్ళీ 395, 295 లేకపోతే 414 రూపీస్ ఇవే పెడితే Day 1, Day 2, Day 3 ఓకే అండి. బట్ లాంగ్ రన్ పరిస్థితి ఏంటి అది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కంప్లీట్గా ఒక సినిమా చేస్తున్నాము, ఒక సినిమా కంప్లీట్గా మనం అందిస్తున్నాం అంటే ప్రొడ్యూసర్ ఒక్కలే కాదు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కూడా ప్రాఫిటబుల్ ఉండాలి. మనం రీసెంట్గా మనశంకర వరప్రసాద్ చూసాం. ఎవ్రీ ఏరియా, ఎవ్రీ టెరిటరీలో
హిట్ అయింది. అండ్ అఖండ 2 కానీ. సో ఈ సినిమాలు ఏవైతే ఇంపాక్ట్ క్రియేట్ చేశాయో ఆ ఇంపాక్ట్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ కూడా అందరికీ సరిపోయాయి, కరెక్ట్గా వచ్చాయి. బట్ ఇలాంటి కరెంట్ జనరేషన్ స్టార్ హీరోస్కి ఉన్న మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే డే 1, డే 2, డే 3 వస్తున్నాయి కానీ బట్ ఫుల్ రన్ పరిస్థితి ఏంటి, ఎక్కడో ఒక ఏరియాలో ల్యాగ్ ఉంటుంది. 2 to 3 ఏరియాస్లో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వని సినిమాలు చాలా ఉన్నాయి. ఈవెన్ మనం ఓజీ తీసుకున్నా లేకపోతే చాలా స్టార్ సినిమాలు తీసుకున్నాయి ఇప్పటివరకు. ఒక్కటే ఒక ప్రాఫిటబుల్ సినిమా ఇస్ దేవరా కంప్లీట్గా అన్ని ఏరియాస్లో కరెంట్ జనరేషన్ స్టార్ హీరోస్లో ఒకే ఒక్క సినిమా ఎవ్రీ ఏరియా ఎవ్రీ టెరిటరీలో బ్లాక్ బస్టర్ అయింది. బట్ ఈ సినిమా పరిస్థితి ఏంటి, ఇప్పుడు టికెట్ రేట్స్ అంతే పెడితే సినిమా జనాలు వస్తారా రారా, లేకపోతే ఫుల్ రన్ వైజ్గా మీ ఆలోచన ఏంటి? నాకైతే టికెట్ రేట్స్ అనేవి మళ్ళీ బాహుబలి టైంలో ఉన్న టికెట్ రేట్స్ అనేవి ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తేనే ఏ సినిమా అయినా ఆడుతుంది అనేది నా ఒపీనియన్. బట్ మీకేమనిపిస్తుంది? ఇంకోసారి ఓటీటీలో చూసుకుందాం, ఒకసారి సినిమా చూస్తే చాలు అని అనుకుంటున్నారా? అండ్ బెనిఫిట్ షోలో ఒకసారి చూస్తే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? సో ఈ రెండిట్లో అయితే ఈ మూడిట్లో చెప్పాల్సిన థింగ్ ఏంటంటే పెద్ది ప్యారడైజ్ అయితే రావట్లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ 27th మార్చ్కి ఏం చేస్తున్నారు, సో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తోంది. సో ఈ సినిమా మీద మీరేం అనుకుంటున్నారు? ఈ సినిమా సమ్మర్కి బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా అనేది మీరే చెప్పాలి. సో మీ ఒపీనియన్ ఏంటి కింద అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.